ఎల్కతుర్తి బస్టాండ్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కలెక్టర్ ప్రావీణ్య. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఆర్ఎం గార్డెన్లో రైతులకు భూభారతి అవగాహన సదస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కలెక్టర్ ప్రావీణ్య, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 3.5 కిలోమీటర్ల రోడ్డు కొరకు చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3,89 లక్షల రూపాయలతోటి ఒక మధ్యలో కలవర్ట్ నిర్మాణంతో సహా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది కాంట్రాక్టర్ ఈ మండలానికి సంబంధించినటువంటి కేశాపూర్ వెంకటరెడ్డి గారు తొందరగా కట్టాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎలకతుర్తికి ఈజీగా చేరడానికి ప్రజలకు, దాని తర్వాత బయట ప్రాంతాలకు పోవడానికి అటు కరీంనగర్ అయినా హన్మకొండ ఎటువైనా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దామేర టు కొత్తపల్లికి సంబంధించిన రోడ్డు తొందరలో పని పూర్తయితే, అదేవిధంగా ఇక్కడ అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయ విద్యుత్ సౌకర్యం గురించి కూడా గతంలో హామీ ఇచ్చిన ఆ హామీ కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి నీళ్ళ సమస్య ఉన్నదంటే నేను ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తాను. దాన్ని కూడా వెంటనే పూర్తి చేస్తాను. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కొరకు అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి వారిగా సమీక్షలు నిర్వహించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా మా పార్టీ నాయకత్వం కూడా కలిసి సమస్యలు పరిష్కరించే దిశలో పనిచేస్తాం. ఎన్నికి జరిగాడు మెయిన్ రోడ్ కాలువ దానికి కూడా హామీ ఇచ్చిన మొన్న ఇంపార్టెంట్ వర్క్ రాసి ఇచ్చినాం సార్ మెయిన్ రోడ్ మహిళా సంఘం బిల్డింగ్ బ్యాలెన్స్ వర్క్ పెట్టిస్తాం. అమ్మ మొబైల్ కిందికి పెట్టాం సార్. మినిస్టర్ గారు మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాల్సిగా కోరుతున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో కెమెరా వస్తుందబ్బా. హోటల్ అంటే రుచికరమైన, వేడి, ఆరోగ్యంగా ఉండే విధంగా హైజీనిక్గా శుభ్రతతో ఉంటే బయట కూడా ఇక్కడ మంచి తీసుకుంటారు. ఇంట్లో ఉంటే నీకంటే మంచిగా అక్కడ హోటల్లో మన బట్టల ఇందిరా క్యాంటీన్లో బాగుందని టికెట్ తీసుకుపోతారు. బాగుందనుకో మేడం టికెట్ తెప్పించుకుంటాం, మేము టికెట్ తీసుకుంటాం. మేము ఉద్దేశం ఏంటంటే మీరు బాగా శుభ్రతకు, క్వాలిటీకి, కొత్త హాస్పిటల్ కంటే రాననుకుంటా 4 పైసలాగానే లేదు అనుకోకండి. మర్యాద చేయడం పబ్లిక్ ప్లేస్ ఎంతో చౌరస్తా అయిపోతే వాటర్ ఫౌంటైన్ దానిపైన కొంత అందంగా కొంత డెకరేషన్ వచ్చినాక మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ పబ్లిక్ వస్తుంటారు, చూడడానికి వస్తారు, ఫోటో తీయడానికి వచ్చేదాకా రూపొందిస్తూ ఉన్నాం. మంచి ఒక వెంచర్కి టికెట్ కూడా వెంచర్లకు అవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ కంపల్సరీ పబ్లిక్ వస్తారు. ఆయన గారు కూడా డిఎం గారు అందరూ కూడా సహకరిస్తారు. కలెక్టర్ గారు, పీడీ గారు, ఎంపీఓ గారు, ఎంఆర్ఓ